అనిల్ ఎక్కడికి వెళ్ళాడబ్బా? వచ్చావా? ఒరే ఆగరా. ఏంటి నాన్న? ఒరే అనిల్, మన ఊరెళ్ళి పొలం చూసిరారా. అలాగే నాన్న. అలాగే వెంకన్నకి ఈ డబ్బులు ఇవ్వు, వాడిని డాక్టర్కి చూపించుకోమని చెప్పు. చెప్తాను మంచి నాన్న. మందులు వాడమని చెప్పరా. చెప్తానులే. ఎరా ఇంకా? అయ్యా దండాలయ్యా. పెద్దయ్య గారు ఎలా ఉన్నారయ్యా? ఆయనకేంట్రా, బ్రహ్మాండంగా ఉన్నాడు. నేనే ఆ సిటీ నుంచి ఈ పల్లెటూరుకి తిరగలేక చస్తున్నా. ఈ ఆస్తంతా మీదే కదా బాబు. నాది కాక ఇంకెవరిదవుతుంది? అర్రే అర్రే, ఏనయ్యా మన పశువులు. ఎరా, ఆ ఎల్లావెలా చిక్కిపోయింది. దానికి దానా పెడుతున్నావా లేక నువ్వే అమ్ముకుంటున్నావా? మీ ఉప్పు తిని బతికేటోడిని ఈ పాడు పనులు చేసే అలవాటు నాకు లేదయ్యా, లేదు. అవును, పెద్దాయన నీ రోగానికి డబ్బులు ఇచ్చాడ్రా. ఏ రోగం ఏంటి? ఈ మధ్య ఒంట్లో పోగొట్టలేదయ్యా. ఇందా పట్టు. హ, మా బాబుకి ఇటువంటి రోగిష్టులు తప్ప మంచోళ్ళు దొరకరు. హ. అమ్మ నా కొడక. రేయ్, ఎక్కడ చచ్చారా? చిన్నబాబు గారు. ఏం చేస్తారో నాకు తెలియదు. ఒక్క దెబ్బతో ఖతమైపోవాలి. నా చెల్లితో తిరుగుతాడా ఆ కులం తక్కువ నా కొడుకు? మీరు చూస్తూనే ఉండండి బాబు, మూడో కంటికి తెలియకుండా ఫినిష్ చేసేస్తా బాబు. మన చేతికి మట్టి అంటకూడదు. నా చెల్లితోనే తిరుగుతాడా ఆ నా కులం తక్కువ నా కొడుకు? మీరు నిమ్మలంగా ఉండడు బాబా, క్షణాల మీద లేపేస్తా. ఒరేయ్, మన ఊరెళ్ళి పొలం చూసిద్దాం రారా. అట్లాగే నాన్న. నేను వచ్చానని వెంకన్నకి చెప్పరా. సరే. వాడంటే ఎంత ప్రేమ వీడికి, అన్న బిడ్డలా సాగుతున్నాడు. వీడురా మొగాడు, బంగారం పండించాడు. ఏరా ఇంకా? అయ్యా సినిబాబు దండాలయ్యా. ఏరా ఇంకా? మీ అయ్యగారు వచ్చారు, చేంజ్ చూస్తున్నారు. మొన్నటికి 4 బస్తాల తోడుండాలి. ఏమైందిరా? 4 బర్రెలు 5 ఆవులు తింటుంటే ఎక్కడుంటుందయ్యా? నోర్మోయ్, మీ పెద్ద బాబు అలసిచ్చాడని మా పొలం మీద పడి మేస్తున్నారా? సినిబాబు, నీ ఏదవేశాలు తెలియవనుకున్నావా? సినిబాబు, నీ ఏదవేశాలు తెలియవనుకున్నావా? ఒక్కడికి తాటవలు చేస్తాను. ఏమనుకున్నా? ఏంటి నా కొడుకు అన్నారు మీరా? తెలిసిపోయిపోయిందిరా మీ అందరికి. మా నాన్నని చూసి ఇలా కాదురా, మీ ఎంత చూడాలరా. చెప్పాను కదా నోరు మేమని. నాన్నమై ఏడు బాగా పంట పండించావురా. దండాల పెద్ద బాబు. ఒరే ఇంకన్నా అలా ఉన్నాయేమరా? ఏమీ లేదయ్యా. ఒరే అనిల్, వెంకన్న ఏమన్నా అన్నావా? రోజు రోజుకు నీ దూకుడు ఎక్కువైపోతుందిరా. పెద్దబాబు గారు
ఊరుకోడయ్యా ఊరుకోడు. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఒరే వెంకన్నా, వీడి దూకుడు ఎక్కువ అవుతుందిరా. ఏంటి నాన్న ఈ కులం తక్కువ వెనకేసుకొస్తున్నావు? నోరు మొయ్. ఎవడ్రా కులం తక్కువ వాడు? అయ్యా వద్దయ్యా వద్దయ్యా వెంకన్నకు క్షమాపణ చెప్పు. చెప్పరా? అయ్యా. రేయ్, అస్సలు నీది ఏం కులం రా? తెలుసారా నీకు? నాన్నగారు వద్దయ్యా. ఎవడ్రా నీకు నాన్న? నేను నీకు తండ్రినే గాను. అయ్యా చిన్న పిల్లోడు. వెంకన్నా, ఆ సముద్రపు కిరటాల్లో కూడా ఒక అద్దంటూ ఉంటుంది. అదే సముద్రం గర్భంలో అగ్నిపర్వతాలున్నాయి. అవే పేలితే వచ్చేవి సునామీ తుఫాన్లేరా. చిన్న పిల్లోడు, ఆయనకేం తెలుస్తుందయ్యా సముద్రం గురించి? తెలియాలి వెంకన్న, తెలుసుకోవాలి. ఈ కులగజ్జితో ఎక్కువ తక్కువ అనే హాంతో బతుకుతున్న వీడికి వీడి లాంటి వాళ్లకు కనువిప్పు కావాలి. ఏంటి నాన్న ఈ పాలేరు ముందు నన్ను ఇంత దిగజేస్తున్నారు? ఒరేయ్, మా నాన్న నాకు ఇచ్చిన ఎకరం పొలంలో బంగారం పండించి 10 ఎకరాల భూస్వామిని చేశాడ్రా ఈ వెంకన్న. వాళ్ళ తాత ముత్తాతల నుండి మనకు ఊడిగం చేస్తూనే ఉన్నారా. మీరు విసురుతున్నారు కాబట్టే వాళ్ళు బ్రతుకుతున్నారు. మనకింత బ్రతికే వీడి ముందు నా పరుగు తీస్తారా? వాడు పాలేరు కాదురా, మరి ఎవడు? మీ బంధువా? వాడు అంతకంటే ఎక్కువరా. బాబు గారు వద్దయ్యా, మీరు నోరు జారితే నా మీద ఒట్టేనయ్యా ఒట్టే. బాగుంది మీ ఇద్దరు నాటకం. మీరు చెప్తానడము వాడు వద్దనడము. ఈ సోదాపి అసలు విషయం చెప్పండి. నాకు చాలా సంవత్సరాలుగా పిల్లలు పుట్టలేదురా. నా భార్య గుడ్రాలని బెంగతో మంచన పడింది. ఇక్కడ కోరిక తీరకుండా చనిపోతుందోనని నా బాధ చూసిన వెంకన్న వాడికి పుట్టిన కమల పిల్లల్ని పెద్దవాడైన నిన్ను నాకు దానమిచ్చాడురా. అవిటివాడైన నీ తమ్ముణ్ణి తన దగ్గర ఉంచుకున్నాడురా. నిన్ను హాస్పిటల్ నుండి కొని తెచ్చానని మీ అమ్మకు అబద్ధం చెప్పాను. నా భార్య బ్రతికింది, మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. బాబు, చిన్న బాబు మనసుని గాయ పెట్టకండి అయ్యా, గాయ పెట్టకండి. వెంకన్న, నువ్వు ఉండరా. వీడందరిలా ఎక్కువ తక్కువ అని కులాలంటూ కుల అహంకారం చూపిస్తున్నాడు. ఆయన ఎవరయ్యా? మీ కొడుకయ్యా, మీ కొడుకు. వద్దయ్యా, వద్దు వద్దు. నాన్నగారు నన్ను క్షమించండి. నాన్నగారు నన్ను క్షమించండి. నా కాళ్ళు కాదురా, మీ నాన్న కాళ్ళు పట్టుకో. వద్దు బాబు, వద్దు బాబు, వద్దు వద్దు. ఒరే అనిల్, నీ కన్న తండ్రి ఎవరో తెలిసిందని ఈ తండ్రిని మర్చిపోకురా. నాన్న 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 ఒక్క మాట చెప్తాను వినండి. నా కులం నా మతం అని అడ్డుగోడలు కట్టకండి. మనం మనుషులమని గుర్తించుకోండి. మేరా భారత్ మహాన్. జై జవాన్, జై కిసాన్. నరులం, నరమానవులం, మొదట ఒంటరి జీవులం. పుట్టినప్పుడు లేదు కులం, పెరిగినప్పుడే దాన్ని చూపించుకుంటాం. మట్టిలో కలిసేటప్పుడు రాదు కులం, అయినా ఈ మనుష్యులకెందుకో ఈ అహం. కోటేష్.